బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 5 గంటలకు శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఓబి బ్యాంకులో గన్మెన్గా శంకర్రావు విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. శంకర్రావు ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 5 గంటలకు శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు కానిస్టేబుల్ కాల్చుకుని చనిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఈరోజు ఉదయం ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విశాఖ జిల్లా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. దీంతో ఆయన తీవ్రంగా కలకలం రేపింది. అయితే యథావిధిగా ఆయన తన విధులకు హాజరైన క్షణంలో ఏం జరిగిందో తెలియట్లేదు. ఎస్ఎల్ఆర్ గన్తో, తన వద్ద ఎస్ఎల్ఆర్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే అక్కడ మృతి చెందారు. వెంటనే పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి అక్కడ పోలీసులు రావడం జరిగింది. దానికి సంబంధించి కారణాలు ఇప్పటికీ ఏం జరిగిందన్న దాని మీద కూపీ లాగే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే అతను యథావిధిగా ఇంటి నుంచి బయలుదేరారు. ఉదయం 5 గంటలకే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పటికీ ఒక సస్పెన్షన్ గా ఉంది. ఏం జరిగిందన్న దాని మీద పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే క్లూస్ టీం కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సూసైడ్ గల కారణాలు ఏంటన్న దాని మీద పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఫ్యామిలీ సంబంధించి ఏదన్నా జరిగిందా, ఫ్యామిలీలో ఏమన్నా ఇంటి వద్ద ఏమైనా గొడవలు లాంటివి జరిగాయా, లేకపోతే ఆఫీస్ వచ్చి ఏమన్నా జరిగిందన్న దాని మీద మొత్తం పోలీసులు అయితే ఆరా తీసే పనిలో ఉన్నారు. కారణాలు అయితే ఇంకా తెలియలేదు. కారణాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ఇది స్థానికంగా కాస్త కలకలం రేపింది. ఎస్ఎల్ఆర్ గన్తో ఒక పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్ అనేది పోలీస్ కానిస్టేబుల్ వర్గాల్లో కొద్దిగా అలజడి లేపిందని చెప్పచ్చు. లక్ష్మీనాథ్, అయితే శ్రీనివాస్, ఏమన్నా సూసైడ్ నోట్ కానీ ఏదన్నా వీడియో కానీ ఏమన్నా తీసిన అవకాశం ఏమైనా ఉందా అక్కడ? ఎందుకంటే తాను ఎందుకు చనిపోతున్నారో చనిపోయేటప్పుడు ఒక్కొక్కళ్ళు రాస్తూ ఉంటారు, అలా దానికి సంబంధించింది ఏమన్నా ఉందా? అట్లాంటిది ఇప్పుడు కూడా ఏమి పోలీసులకు లభించలేదు. అదే ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఇంటి నుంచి నేరుగా ఆఫీస్కి వచ్చారా, లేకుండా మధ్యలో ఎక్కడ నాగారు, లేదా ఇంట్లో ఏమన్నా గొడవలు లాంటివి జరిగాయి? ఎందుకంటే మన గతంలో కూడా చూసాం, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, మామూలు ఎవరైనా ఇలాంటి సూసైడ్ చేసుకునేటప్పుడు వెనుక కారణాలు ఏ కారణాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఇంటి వద్ద గొడవలు, లేకపోతే ఆఫీసులోకి వస్తే ఆఫీసుల్లో పై అధికారులు వేధింపులో, ఇలాంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఏమీ కారణాలు అయితే బయటికి రాలేదు. పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఇంటి వద్ద ఏమైనా జరిగిందా, లేకపోతే డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ అధికారులకు ఏమైనా జరిగిందా అనే దాని మీదనే పోలీసులు అయితే ఆరా తీయడం జరుగుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్యాంక్ సంబంధించినటువంటి చెస్ట్కి గార్డ్ సెక్యూరిటీగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండటం జరుగుతుంది. 1+4 సిబ్బంది వాళ్ళు నిరంతర పర్యవేక్షణ క్యాష్ టెస్ట్ని కాపాడుతూ ఉంటారు. ఆ క్రమంలో గార్డ్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ మార్నింగ్ 5 to 7 డ్యూటీకి ఎక్కడం జరిగింది. అతని పేరు పాలవలస శంకర్రావు. అతను శ్రీకాకుళం యాక్చువల్ నేటివ్ ఆఫ్. అతని జాబ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ చేస్తూ
ఈ రాత్రి డ్యూటీకి వచ్చాడు. మరి మార్నింగ్ డ్యూటీలో 5 to 7 డ్యూటీ ఎక్కడం జరిగింది, షిఫ్ట్ ఎక్కడం జరిగింది. మరి అతనికి ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందో, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో తెలియలేదు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే